హాలాహల భక్షణం చేసేటప్పుడు లోకాలకన్నిటికీ ఉపద్రవం వచ్చింది, హాలాహలం వచ్చింది. ఏ తల్లి తినమంది పరమేశ్వరుణ్ణి? అందరూ వచ్చి వాకిటి నిలబడితే తినేవాడు భర్త అని తెలుసున్నా కూడా పిల్లల కోసమని తినమని చెప్పింది నా తల్లి. నాకు మంగళసూత్రం మెడలో ఉండగా నీకేమి ఉపద్రవం వస్తుందయా? మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గలమనియు మేలుని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రం మునెంతమది నమ్మినదో. ఆ తల్లి మళ్ళీ రుద్రుణ్ణి శివుణ్ణి చేసి పిల్లల్ని కాపాడేటట్టు చేస్తుంది. దారి తప్పినటువంటి లోకాలకి పాఠం చెప్పి మళ్ళీ శివభక్తి కలిగేటట్టు చేస్తుంది. శివుడు శ్మశానవాసి, శివుడు శ్మశానవాసి అని నోటికొచ్చినట్టు వదరుతున్నావు. శివుడి యొక్క శక్తి ఏంటో తెలుసా నీకు? ఏమి తెలిసని శివుడి గురించి మాట్లాడుతున్నావు? అంతటి మహాత్ముడు కాబట్టి ఆ మహాత్ము సరోజ లేశములన్ సమ్మతి దాల్పరే మస్తకంబులన్ నవ్వాక్పతి ముఖ్యులు. నీ తండ్రి బ్రహ్మగారని ఆయన లేవకపోతే చాలా సంతోషించావే. నీ తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మ నీ అల్లుడని నువ్వు అనుకుంటున్న పరమశివుడి యొక్క పాదములను ప్రతిరోజు అరిచేతితో తడిని ఆయన పాదముల యొక్క అడుగున పట్టుకున్న ధూళి కణములను తన 4 శిరస్సుల మీద 4 కిరీటాల మీద చల్లుకుని సృష్టి చేస్తున్నాడు. నీ తండ్రి లేవకపోతే నా తండ్రి కాబట్టి లేవక్కర్లేదన్నావు. నీ తండ్రే కిరీటాల మీద చల్లుకుంటున్నాడు. శివుడెవరో నీకు తెలీదా? తెలియకుండానే ఇలా ప్రవర్తిస్తున్నావా? ఓహో, యజ్ఞం చేస్తున్నాను, యాగం చేస్తున్నాను, ఫలితాలు వస్తాయని చెప్తున్నావే. ఎవడి కోసం ఈ యజ్ఞాలు, ఎవడి కోసం ఈ యాగాలు? శివుణ్ణి గౌరవించడం చేత కాని వాడు యజ్ఞాలు చేస్తే ఆవిడకు కావాలి, యాగాలు చేస్తే ఆవిడకు కావాలి, ధర్మపన్నాలు చెప్తే ఆవిడకు కావాలి, ప్రవచనాలు చేస్తే ఆవిడకు కావాలి. శివుని యందు భక్తి ఉందా? ఇది లేని నాడు నీకేం కలుగుతుందో తెలుసా? భవో నహో ద్వేష్టి శివం శివే తరహ. సమస్త యజ్ఞముల యొక్క ప్రయోజనం శివుడే. శివుడే మంగళప్రదాత. శివుడే సమస్త శుభములను ఇయ్యగలిగిన వాడు. నీవు శివుణ్ణి విడిచిపెట్టి ఇవన్నీ చేస్తే చేయడానికి బాగున్నట్టు అనిపిస్తుందేమో. చిట్ట చివరికి నువ్వు పొందేది అశుభాన్ని, అమంగళాన్ని. నిన్ను పట్టుకున్నవాడు పొందేది కూడా అశుభాన్ని, అమంగళాన్ని. ఎందుకంటే నువ్వు శివుడికి వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నావు కాబట్టి. నువ్వు ఇది మానుకుంటావా? మానుకోవా? మానుకోకపోతే నశించిపోతావు. భవో నహోద్వేష్టి శివం శివే తరహ. శివుణ్ణి వదులుకున్న వాడికి నీకు శివుడు ఎక్కడి నుంచి వస్తాడు? నీకు మంగళం ఎక్కడి నుంచి వస్తుంది? భద్రం ఎక్కడి నుంచి వస్తుంది? నశించిపోతావు. ఏమనుకుంటున్నావు? తల్లి చెప్పడానికి వచ్చేయాలనుకున్నప్పుడు ఆవిడికి భయం ఏమిటండి? కిమ్మన్నాస్తి. భృగువు యజ్ఞం చేయిస్తున్నాడు, దక్షుడు హవిస్సులు ఇస్తున్నాడు. చూసింది ఆవిడంది, జనుడ జ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై మహాత్ము నిందించిన నీ తనూభవ అనంగా నోర్వ. కాబట్టి ఈ శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్. ఒక మనుష్యుడు ఈ పదార్థం బాగుంది అని చాలా తినేశాడు. చాలా తినేసిన తర్వాత అడుగున గరిటె పెట్టి తీస్తుంటే చనిపోయిన బల్లి ఉంది అందులో. తినేశాను కదా, చాలా బాగుందని కడుపులో పెట్టుకుంటారా? నోట్లో వేలు పెట్టి మరీ కక్కేస్తాడా? నోట్లో వేలు పెట్టి మరీ కక్కేస్తాడు. జనుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి మహాత్ము నిందించిన నీ తనూభవ యనంగా నోర్వ. పరమేశ్వరుడి నింద చేసినటువంటి వాడి దగ్గర ఉన్నవాడికి 3 మార్గాలని చెప్తున్నాయి శాస్త్రాలు. ఎవడు శివనంద చేశాడో వాడి నాలుక ఎడం చేత్తో పట్టుకుని పైకి లాగి కుడి చేత్తో కత్తి పట్టుకుని పరపర కోశాయి. 1. 2, శివనింద చేస్తున్నాడు అని నీకు అనిపిస్తే నువ్వు వినలేకపోతే పొడుచుకు చచ్చిపో. 3, చెవులు మూసుకుని అక్కడి నుంచి తొలగిపో, లేకపోతే నువ్వు పాడైపోతావు. ఏదో రాక్షసత్వం ఉండిపోతే ఈ జన్మలో చాలా మంచివాడిగా ఉన్నట్టు కనపడి శివనింద చేస్తాడు, వాడి వెనక తిరగద్దని చెప్తున్నాయి శాస్త్రాలు. కాబట్టి నీ తనూభవయనంగా నోర్వ, నీ అటువంటి నీచుడవైనటువంటి శివనింద చేసేటటువంటి నీ కూతురు అనిపించుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఈ శరీరంతో తిరిగితే ఎప్పుడైనా పరమేశ్వరుడు నన్ను ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకుని దాక్షాయిణి అంటాడు. ఆయనకి భేదాలు లేవు. ఆయన సంతోషంతో దాక్షాయిణి అంటాడు. అన్నప్పుడు నాకు కొత్త 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 ఉడికిపోతుంది. ఛీ దుర్మార్గుడు, వాడి కూతుర్ని. ఈయన మహాత్ముడు, ఏమీ అందం. వాడు తిరుగుతున్నాడు మా ఆయన్ని అని నాకు ఒళ్ళు మండిపోతుంది. పైగా లోకం నన్ను దాక్షాయిణి అని పిలుస్తుంది అలా వెళ్ళిపోతుంటే. ఇంత నీచుడికి కుమార్తెగా నేను ఉండను. శివనింద చేసిన వాడి కూతురుగా నేను ఉండకుండెదనుగాక. ఇంతమందికి కూతురుగా వచ్చిన తల్లి దక్షుడి యొక్క కూతురుగా ఉన్న పేరుంచుకోవడానికి కూడా ఇష్టపడలా.
ఎంత కోపం వచ్చిందో చూడండి. అమ్మవారు ఇంత కోపం పొందాలి అంటే శివనింద చేస్తే చాలు. కాబట్టి నీ తనూభవయనంగా నోర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. నీకు కూతురనై శివనింద చేస్తుండగా విన్నాను కాబట్టి, శివనింద జరిగిన చోట నిరీశ్వర యాగానికి వచ్చి కూర్చున్న చోటుకు వచ్చాను కాబట్టి ఈ శరీరము అపవిత్రమైపోయింది. కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నానంది. ఆవిడ వెంటనే పద్మాసనం వేసుకుని అక్కడే కూర్చుంది తండ్రి పక్కన. చూస్తున్నాడు తప్ప మాట్లాడటం లేదు. ఆవిడ వెంటనే తనలో ఉన్న అగ్నిని రగల్గొలిపింది. ఆవిడే చంపేస్తుంది. ఆవిడ అంది కూడా, చంపేస్తాను నిన్ను, కానీ తండ్రి అయిపోయావంది. కాబట్టి చంపకూడదు, ధర్మం తప్పకూడదు. యోగాగ్నిని రగల్చి భగ్గున మంటమండి బూది కుప్పై అక్కడ పడిపోయింది. అప్పుడు సభలో ఉన్న కొంతమంది అన్నారు, ఛీ దుర్మార్గుడు, శివనింద చేసి కూతుర్ని చంపేసుకున్నాడు, అయినా వాడికి ఏమీ పట్టలేదు, యజ్ఞం చేసుకుంటున్నాడు. ఎంత శివద్వేషిరా వీడు అనుకున్నారు. ప్రమథగణాలకి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. అవి గబగబా యజ్ఞం మీద పడబోయి. భృగుడికి ఇలాంటివంటే చాలా ఇష్టం. కాబట్టి ఆయన వెంటనే ఒక ఆభిచారిక హోమం చేసి అందులోంచి కొత్త గణములను సృష్టించి వాళ్ళని ప్రమథగణాల మీదకు పంపించాడు. ప్రమథగణాలన్నీ ఓడిపోయి వాళ్ళందరూ వెనక్కి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతున్నారు. అమ్మవారు బూది కుప్ప అయిపోయింది. నారద మహర్షి గబగబా వెళ్లి పరమశివుడికి చెప్పారు. కైలాసం పర్వతం మీద ఆయనే ఉంది, మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, హాయిగా కూర్చున్నాడు. అయ్యా, నీ భార్యని అవమానించారు, ఆమె నీయందు పరమభక్తితో శరీరాన్ని వదిలేసింది అన్నారు. శివస్య భేషజీ రుద్రస్య భేషజీ. ఆయన వెంటనే రుద్రుడు అవ్వాలి కదండి ఇప్పుడు. అంతే, ఆ మాట విన్నాడు ఆయన. అర్జుండుగ్రుడు నీలకంఠుడి బదైచ్చామాతి దష్టోష్టుడై ఆజ్యభూరి మృగేంద్ర రోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచజటన్ సద్య క్రోధముతోడ పుంచి వైచన్ క్ష్మాచక్ర మధ్యంబునన్. అంతే, ఒక్కసారి అర్జునుడుగ్రుడు మహాకోపాన్ని పొందేశాడు. ఆ జటలన్నీ కూడా విచ్చిపోయాయి. ఒక్కసారి గిర తిరిగాడు త్రిశూలాన్ని చేత్తో పట్టుకుని. పెద్ద ప్రళయకాల రుద్రస్వరూపాన్ని పొందాడు. భీమ ప్రక్రియను నవ్వుచున్. ఒక సింహం నోరు తెరిచి నవ్వితే ఎలా ఉంటుందో అలా పెద్ద వికటాట్టహాసం ఒకటి చేశాడు. మహాకోపంతో తనకి మెరిసిపోతున్న జటలలోంచి ఒక జటనొక దాన్ని తలలోంచి ఊడబెరికేశాడు. తీసి క్షమాచక్ర మధ్యంబునన్, భూచక్రం మధ్యలో వేసుకొట్టాడు. అంతే, ఆ జట భూమికి తగిలిందో లేదో అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికాజాల జజ్జల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాపదోద్దండ సహస్రద్యుతి హేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నీక్షణ గతి దుర్నిరీక్షమగుచు కఠిన కరాల దంస్ట్రలు వెలుండ ఘన కపాలాస్తివన మాలికలు తనరా లోకభీకరుండగుచు ప్రళయకాల రుద్రునింబోలే మారట రుద్రుడగుచు వీరభద్రుడయించి. ఆ జటని వేసి కొట్టేటప్పటికీ అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర, భూమి నుంచి ఆకాశాన్ని తగిలేంత నల్లటి బొగ్గులాంటి శరీరంతో పెద్ద జటలతో ఒక మహానుభావుడు అక్కడ పుట్టాడు. ఆయన 3 నేత్రములతో ప్రకాశిస్తున్నాడు. అసలు ఆయన ముఖం చూడ్డానికే హడిలిపోయేటట్టుగా ఉన్నాడు. ఉండి ఆయన వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నీక్షణగతి దుర్నిరీక్షమగుచు, అసలు ఇలా చూడ్డం కష్టం, అలా ఉన్నాడు. అటువంటి వాడై పెద్ద శరీరంతో ఆ జటలు ఎలా వెలిగిపోతున్నాయంటే పెద్ద పెద్ద దీపాలు తీసుకొచ్చి కదిలి వెళ్ళిపోతుంటే సూర్యచంద్రుడితే ఎలా ఉంటుందో అలా వెలుగుతున్నాయి ఆ జటలు. అటువంటి స్థితిలో మహారుద్రుడై వీరభద్రుడు అన్న పేరుతో పుట్టాడు. వెంటనే పరమశివుడు పిలిచన్నాడు, నీకు ఏదీ కొత్తగా ఉపదేశం అక్కర్లేదు, నిన్ను ప్రమదగణములకు నాయకుణ్ణి చేస్తున్నాను, నువ్వు వెళ్లి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసేయి, ఎవరెవరు దక్షయజ్ఞానికి వెళ్లారో వాళ్ళందరినీ పాడు చేసేయి, యజ్ఞధ్వంసం చేయి, లోకంలో ఇంకెప్పుడు మర్యాద తప్పి ప్రవర్తించడం, శివనింద చేయడం జరగకుండా జరుగుగాక, బయలుదేరన్నాడు. నీకు సమస్త శక్తులు ఒనగూడుతున్నాయి, బయలుదేరు. ఈ మాట అనగానే
ఆయన ఒక్కసారి పైకి లేచాడు. లేచి ప్రదక్షిణమునర్చి మ్రొక్కి ఆ పాదములకు పెట్టుకున్నటువంటి ఆ కంకణములు, ఆ నూపురములు ఝణధ్వనుల పెద్ద పెద్ద ధనులు చేస్తుంటే భూమి మొయ్యలేకపోయింది ఆయన యొక్క తేజస్సుని. పెద్ద పెద్ద అడుగులేస్తూ కృత అంటారు పోతన గారు. యమధర్మరాజుని చంపగలిగినటువంటి బ్రహ్మాండమైన శూలాన్నో దాన్ని పట్టుకున్నాడు చేతిలో. పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ప్రమథగణాలతో. దక్షవాటిక దగ్గరికి వచ్చాడు. కటిక చీకటి ఆవహించింది. కటిక చీకటి ఆవహిస్తే అకారణమైనటువంటి చీకటి వచ్చింది. లోకంలో చీకటి పడే సమయం అవలేదు కదా, పరమేశ్వరుడికి ఆగ్రహం వచ్చిందేమో అనుకున్నారు కూర్చున్న వాళ్ళు. అనుకుని మనకేంలే, కొట్టుకుంటే వాళ్ళిద్దరూ కొట్టుకుంటారనుకున్నాం, వచ్చినందుకు మన్నీ కొడతారేమో ఇప్పుడు అనుకున్నారు. అనుకుని వాళ్ళన్నారు, అవును కొట్టకుండా ఎందుకుంటాడు, అభవు చంద్రశేఖరు అట్టి దేవుని త్రిపుర సంహారకుని రోషింపచేసిన పద్మగర్భనకునైనా కలుగునే మంగళములు. మహానుభావుడు చంద్రశేఖరుడు, త్రిపురాంతకుడు, త్రయంబకుడు, సదాశివుడు, పరమేశ్వరుడు. అటువంటి వాడి పట్ల మనకి కోపమేమిటి, నిరీశ్వర యాగాలేమిటి, శివనింద చేయడమేమిటి, ఆయన శ్మశానవాసి అని ప్రచారాలేమిటి? ఊరుకుంటాడా? ఊరుకున్నాళ్ళు ఊరుకున్నాడు. అమ్మవారు ఆయన్ని రుద్రుణ్ణి చేసింది. అదిగో బయలుదేరి వస్తున్నాడు. అదే చీకటి, అదిగో ధూళంతా రేగిపోతోంది. మహానుభావుడు ఏ రూపంలో వస్తున్నాడో ఏమిటో అనుకున్నారు. దుర్నిరీచ్ఛమగుచు చూడలేకపోయారు. ఆయన లోపలికి వచ్చాడు వీరభద్రుడు. వస్తూనే సామాన్యమైన యజ్ఞధ్వంసం కాదండి. అక్కడ పూష అనబడేటటువంటి పేరుతో ఒక సూర్యుడు ఉన్నాడు. ఆయన నవ్వాడు ఒకానొకప్పుడు పరమశివుణ్ణి నింద చేస్తుంటే. అందుకని వెంటనే చండీశ్వరుడు ధనస్సు తీసి కొట్టాడు మూతి మీద. ఒకప్పుడు శివనంద జరిగితే నవ్విన వాడివి నువ్వేనా అని అడిగాడు. అడిగి కొట్టాడు. కొట్ట 32 పళ్ళు రాలిపోయి. పూషదంతభిదవ్యగ్రో, అప్పుడు పడిపోయి సూర్యుడికి పళ్ళు, ఆ పూష అన్న సూర్యుడికి. అక్కడే కూర్చునున్నాడు భగనేత్రభిదవ్యక్తో, భగుడన్న వాడు. అంతే, నువ్వేనా పరమశివుణ్ణి నింద చేస్తుంటే ఇలా ఇలా అన్నవాడివి అని 2 గుడ్లు పీకేశాడు నందీశ్వరుడు. ఆయన అంధుడైపోయాడు. దేవతలందరినీ కొట్టించోట కొట్టకుండా కొట్టారు. ఒక్క దేవత దక్షయజ్ఞం తర్వాత లేచి నడిచిన వాడు లేడు. అందరికీ ఆర్థోపెడిక్స్ డాక్టర్ కావాలి. అలా విరిగిపోయే ఎముకలన్నీ. యజ్ఞంలో ఉన్నటువంటి యజ్ఞాధిష్టాన దేవత జింక రూపాన్ని పొంది పారిపోయింది. అందుకే దక్షవాటికలో ఇప్పటికీ చెప్తారు, దక్షారామంలో యజ్ఞం లేడి రూపాన్ని ధరించి పారిపోయింది ఇక్కడే అని చెప్తారు గర్వంగా. ఆయన వచ్చినప్పుడు వీరభద్రుడు కనపడ్డ వాళ్ళందరినీ కొట్టాడు. భృగువు అక్కడ కూర్చుని బ్రహ్మస్థానంలో కూర్చున్నాడు. ఆ భృగువు మీసాలు పట్టి పీకిశాడు, గడ్డాలు పట్టి లాగేశాడు. నెత్తురు కారిపోతూ మూతి పెదవులు ఏకమైపోయి చేతులతో ఆ నోరు పట్టుకుని పారిపోయాడు పక్కకి. దక్ష ప్రజాపతిని కింద పారేశాడు. ప్రమదగణాలు వెళ్లి ఆ యజ్ఞవాటికలో అగ్నిహోత్రంలో మూత్ర విసర్జన చేసేసాయి. యజ్ఞం అపవిత్రమైపోయింది. దక్షుడి మీద కూర్చుని ఆ పట్టిసంతో, శూలంతో, కత్తులతో ఒళ్ళంతా పొడిచాడు. అయినా చావలేదు దక్షుడు. ఆయన శరీరం మంత్రపూరితమైంది. ఇలా కాదని గుండెల మీద కూర్చుని ఆ మెడని గిర్ర 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 తిప్పి దాన్ని శరీరం నుంచి ఊడదీసేశాడు. ఎంత హాహాకారాలు జరిగాయో తెలుసా అండి. ఊడదీసి వెలుగుతున్న అగ్నిహోత్రంలో పడేసి కాల్చేశాడు. దిక్కుమాల యజ్ఞాలు చేస్తావురా శివ వ్యతిరేకంగా? కాలిపోయింది తల. ఆ శరీరాన్ని కళేబరాన్ని అలా వదిలేశాడు. తలలేని కళేబరం శివనింద చేస్తే ఏమవుతుందో తెలియడానికి గుర్తుగా యజ్ఞవాటిలో పడి ఉండాలన్నాడు. అలా పడుంది. ఇప్పుడు తాను కైలాసానికి వెళ్ళిపోయాడు ప్రమథగణాలని తీసుకుని. ఇప్పుడు ఈ కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు, చేతులు విరిగిపోయిన వాళ్ళు, వేళ్లు విరిగిపోయిన వాళ్ళు వీళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అప్పటి వరకు యజ్ఞవాటి, ఆ క్షణంలో శ్మశాన వాటిక. అలా అయిపోయింది. అందరూ వెళ్ళి బ్రహ్మగారి కాళ్ళ మీద పడి, అయ్యా బుద్ధి గడ్డి తిని నిరీశ్వర యాగానికి వెళ్ళాం, ఇదిగో ఈ పరిస్థితి వచ్చింది. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగితే తప్ప లోకాలు మళ్ళీ నిలబడవు. ఆయన ఇలాగే కోపంతో నిలబడ్డాడా, అన్ని లోకాల్ని లయం చేసేస్తాడు తనలోకి. కాబట్టి మనం వెంటనే శివానుగ్రహం పొందాలన్నాడు. అంటే బ్రహ్మగారు అన్నారు, మీకు తెలిసిన్నది ఇదే, ఇందుకే శివుడి ఆగ్రహానికి గురయ్యారు. శివుడి ఆగ్రహం ఎప్పుడూ ఉండి బాధ పెట్టేది కాదు. ఎవడు తప్పు చేశాడో వాణ్ణి మాత్రమే శిక్షిస్తాడు. వాడు కూడా వెళ్ళి అక్కడ ఒక్కసారి ప్రార్థన చేస్తే వాణ్ణి కూడా క్షమించేస్తాడు ఆయన. అంతటి ఉదారుడు. ఈ పాటికి కోపం విడిచి ప్రసన్నమూర్తిగా కూర్చుని ఉంటాడు.
రండి నేను వస్తాను, క్షమార్పణ చెప్దామని తీసుకెళ్ళాడు. అందరూ వెళ్ళేటప్పటికే కైలాస పర్వతం మీద 100 యోజనముల వెడల్పు కలిగినటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. కూర్చుని దక్షిణామూర్తిగా ఎడంకాలెత్తి కుడి తొడ మీద వేసుకుని ఈ చెయ్యి ఇలా పెట్టుకుని జపమాల పెట్టుకుని హాయిగా తనలో తాను రమిస్తున్నాడు. ఈశుడే ఇంత కోపడ్డాడు అన్నట్టుగా అయిపోయాడు. ఇప్పుడు వెళ్ళి అందరూ కాళ్ళ మీద పడ్డారు. ఆయన అన్నాడు, మీకు బుద్ధి చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాను, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పనులు చేయకండి, మీ అందరూ స్వస్థత పొందెదరుగాక అనుగ్రహించాడు. అనుగ్రహాన్ని పొందాడు. దర్భరూపంలో చూస్తుంటావు, భవుణ్ణి అనుగ్రహించాడు. పూష యజమానుల రూపంలో నువ్వు పిండి పదార్థాలని తింటుంటావు, అందుకే పాయస నివేదన చేస్తూ ఉంటారు. కాబట్టి నీకు ఇక నుంచి యజమానుల దంతములు నీ దంతములు అవుతాయి, కాబట్టి నీకు ఇబ్బంది లేదు. దక్ష ప్రజాపతి యొక్క జీవుడిచ్చి కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి, అయ్యా కూతురు భర్త అల్లుడు అని ఉద్రేకాన్ని పొంది అక్కర్లేని అనుబంధాలన్నీ పెట్టుకుని మీ యొక్క వైభవాన్ని కించపరిచి నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను, నా దోషం ఎన్ని జన్మలు ఎత్తితే పోతుంది, నేను చేసిన పాపం. కాబట్టి నన్ను అనుగ్రహించి, మీరు తప్ప నాకెవరు రక్షకులు, మీరు నన్ను దండించడం కూడా నాకు బుద్ధి రావడానికి, మీ తత్వం ఏమిటో మీరేమిటో నాకు అర్థమైంది, నన్ను మీరే రక్షించాలని కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడితే పరమేశ్వరుడు అన్నాడు, నిన్ను అనుగ్రహించాను, నీవు ఇక నుంచి తల అగ్నిహోత్రంలో కాలిపోయింది కాబట్టి గొర్రె తలతో ఉంటావు, ఒక గొర్రె తల నీకు అమరుస్తాడు వీరభద్రుడు. దానితో ప్రాణాన్ని పొంది ఏ యజ్ఞాన్ని ఆపు చేశావో అది అసంపూర్తిగా ఆపితే పాపం వస్తుంది, కాబట్టి ఆ యజ్ఞాన్ని పూర్తి చేసుకో అన్నాడు. నాకు బుద్ధొచ్చింది పరమేశ్వర, మీకు హవిస్సు సమర్పిస్తూ యజ్ఞం చేసుకుంటానని దేవతలందరూ దక్ష ప్రజాపతితో కలిసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇంతకీ పరమేశ్వరుడికి తన నామములలో దక్షాధ్వర హరోహర, దక్షయజ్ఞమును ధ్వంసము చేసినవాడు అన్న మాట అందుకొచ్చింది. చిత్రం ఏమిటో తెలుసా అండి? శివా రుద్రస్య భేషజీ, ఆవిడే ఆయన కోపం మళ్ళీ చల్లారుస్తుంది. హాలాహల భక్షణం చేసేటప్పుడు లోకాలకన్నిటికీ ఉపద్రవం వచ్చింది, హాలాహలం వచ్చింది. ఏ తల్లి తినమంది పరమేశ్వరుణ్ణి? అందరూ వచ్చి వాకిటి నిలబడితే తినేవాడు భర్త అని తెలుసున్నా కూడా పిల్లల కోసమని తినమని చెప్పింది నా తల్లి. నాకు మంగళసూత్రం మెడలో ఉండగా నీకేమి ఉపద్రవం వస్తుందయా? మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గలలమని మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. ఆ తల్లి మళ్ళీ రుద్రుణ్ణి శివుణ్ణి చేసి పిల్లల్ని కాపాడేటట్టు చేస్తుంది. దారి తప్పినటువంటి లోకాలకి పాఠం చెప్పి మళ్ళీ శివభక్తి కలిగేటట్టు చేస్తుంది. కాబట్టి అంతటి మహాతల్లి కనుక ఆ తల్లి అందుకుని దక్షయజ్ఞానికి వెళ్లి శరీరాన్ని దక్షుడి కూతురు అనిపించుకోవడం ఇష్టం లేక శరీర త్యాగం చేసింది. అంత మాత్రం చేత ఆవిడ లేకుండా పోతుందా? ఆవిడ ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది, జ్ఞానశక్తిగా ఉండిపోయింది. ఆవిడే జ్ఞానప్రసూనాంబ. ఆ తల్లియే మళ్లీ ఉత్తరోత్తర హిమవంతునికి కూతురుగా పుట్టి హైమవతి పర్వతరాజపుత్రి పార్వతి అయి మళ్లీ పరమేశ్వరుడి పక్కన శక్తి స్వరూపంగా చేసి పార్వతీ కళ్యాణంలో పార్వతీ సహిత పరమేశ్వరుడు అన్న పేరుతో ఆ తల్లి పార్వతీ పరమేశ్వరులై లోకంలో అందరి యొక్క పూజలు అందుకుంటున్నారు. కాబట్టి చారు విక్రమ, ఆయన యుద్ధం చెయ్యక్కర్లేదు, ఒక్క జటని పీకి కొడితేనే అటువంటి వీరుడు పుట్టాడు. ఇంకా పరమేశ్వరుడి యొక్క జటాజూటము ఆయన శరీరము అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం అంటారు. అందుకే అప్రాకృతం ఆ శరీరము. అంతటి శక్తి కలిగినటువంటి వాడు, అంతటి మహానుభావుడు. ఆయనే యుద్ధం చేస్తే నిలబడేవాడేవాడి. కాబట్టి అంతటి పరాక్రమవంతుడు కాబట్టి ఆయన్ని చారు విక్రమ అని పిలుస్తారు. ఇన్ని నామాలతో హవిహి యజ్ఞమయ, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన వాడు, హిరణ్యరేత, సాత్విక, శుద్ధ విగ్రహ, ఇన్ని పేర్లతో పిలవబడి లోకమునంతటినీ ఆదరించేటటువంటి వాడై పార్వతీ సహితుడై నా తండ్రి పరమేశ్వరుడు మీ కార్యములకు వేటికి విఘ్నం రాదు, నేను ప్రసన్నుడనయ్యాను, మీ పట్ల నేను రుద్రమూర్తిని కాను, మీ అందరూ పరమభక్తులు కాబట్టి మీ పట్ల నేను ఎప్పుడూ అనుగ్రహమూర్తిని, తండ్రి బిడ్డల్ని కాపాడినట్టు కాపాడతాను. ఇదిగో మీరు సంకల్పం చేసిన కార్యాలకు విఘ్నాలు రావు, మా అబ్బాయిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలని పార్వతీ పరమేశ్వరుడు వచ్చి పక్క పక్కన కూర్చుని మనకి సంతోషం కోసం గణపతిని కూడా బాలుణ్ణి చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుని చక్కగా దర్శనమిస్తూ మన అందరి పట్ల ప్రసన్నమూర్తి అయి సర్వేశ్వరుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇవాల్టి ప్రసంగాన్ని ఈ నామాల అనుసంధానంతో పూర్తి చేశాను. నా ఎరుక ఉన్నంత వరకు 108 నామాలు ఇవాల్టి ప్రసంగంతో పూర్తయిపోయాయి.
ఏదో ఒక్క నామం, నీ మనసు ప్రీతి అన్నది ఉండాలిగా, ఎక్కడ ఒక్క నామం పట్టుకో, కానీ ఇదే ఈశ్వరుడు అనుకో. ఈశ్వరుడు ఇలా ఉన్నాడు అని అంతే, అంతేగాని ఇదే ఈశ్వరుడు ఇంకోటి ఈశ్వరుడు కాదనకూడదు. కాబట్టి అలా అని ఏకశబ్ద సంయజ్ఞాత అదొక్కటి బాగా తెలుసుకుని, సృష్ట ప్రయుక్త దాన్ని బాగా నువ్వు మనసులో తిప్పుతూ ఉంటే స్వర్గే లోకే కామదుగ్భవతి, నీకు కావలసిన కోరికలన్నీ స్వర్గం నుంచి దేవతలు ఈడేరుస్తారు. మనసుకి ఒక లక్షణం ఉంటుంది. ఏమిటా లక్షణం అంటే, పట్టుకునేటటువంటి శక్తి, విడిచిపెట్టేటటువంటి శక్తి రెండిటితో ఉంటుంది. అది పట్టు విడుపు అంటారు. ఒక్కొక్కటి మీరు దీర్ఘకాలం పట్టుకోకపోయినా వచ్చే నష్టం ఏమి ఉండదు. ఒక్కొక్కటి ఎక్కువ కాలం పట్టుకుంటే ప్రమాదం వస్తుంది. ఒక్కొక్కటి ఎంత తొందరగా విడిచిపెడితే అంత మంచిది. ఒక్కొక్కటి విడిచిపెట్టకుండా చాలా కాలం పట్టుకోవడమే శ్రేయస్కరం అవుతుంది. ఈ పట్టు విడుపు అని మనసుకి ఉన్నటువంటి బలము ఏదైతే ఉందో దాన్ని బలహీనతగా మీరు వాడుకున్నారో ప్రమాదంలో పెడతారు. మనసుకి ఉన్న బలాన్ని మీకు అనుకూలమైన బలంగా మీరు మార్చుకుంటే మీరు ఉన్నతిని పొందుతారు. అదొక్కటే తేడా. అది పట్టుకోవడం వస్తే చాలు జీవితంలో. మీరు అందుకే చూడండి, మనసుకి ఈ పట్టు విడుపు అన్నవి ఎప్పుడూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా పరిశీలనం చేయండి. మీరు ఇక్కడి నుంచి విశాఖపట్నం వెడదాం అని ప్రయాణం ప్రారంభం చేశారనుకోండి, మీరు కూర్చుని ఉంటే మీ ఎదురుగుండా ఎవరో వచ్చి కూర్చున్నారు. మీరు ఆయనతో మాట్లాడలేదు, ఆయన మీతో మాట్లాడలేదు. కానీ మీరు కొంచెం కాళ్ళు ముందుకు చాపితే ఆయన కాళ్ళు వెనక్కి పెట్టి మీరు ముందుకు చాపుకోవడానికి అనుకూలత ఏర్పాటు చేశాడు. మీరేదో అలా వెళ్ళి ఏ బాత్రూమ్కో వెళ్ళి వచ్చే లోపల ఇంకోళ్ళు అక్కడ కూర్చోబోతుంటే, లేదండి అక్కడ ఎవరో ఉన్నారు, బాత్రూమ్కి వెళ్ళారు వస్తారన్నాడు. అంతకు మించి మీరు ఆయనతో ఏం మాట్లాడలేదు. కానీ పట్టుకుంటుంది మనసు. చాలా కాలం నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నాం, దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? అది ఒక ఊహని అల్లుతుంది. చాలా మంచివాళ్ళ ఉన్నాడు పాపం, ఎవరో అయినా విభూతి అవి పెట్టుకుని బొట్టు అవి పెట్టుకుని చాలా మంచివాళ్ళ ఉన్నాడు, సంప్రదాయంతో ఉన్న వాళ్ళ ఉన్నాడు, ఇలా ఒక ఊహా చిత్రాన్ని గీసేస్తుంటుంది లోపల. ఆయన ఆంతర్యం గురించి ఇది గీస్తుంది. ఆయన దిగిపోయాడు విశాఖపట్నంలో, మీరే విజయనగరం దాకానో వెళ్ళాలి. అది ఏం చేస్తుందంటే, ఆయన దిగి అలా ఎవరో ఎదురొస్తారు, వచ్చి గబగబా చేతిలో పెట్టేవి అందుకుని నాన్నగారండి నాన్నగారండి, ఓ కొడుకులా ఉంది, ఇద్దరు కొడుకుల్లా ఉంది, అలా ఏదేదో ఊహ చేస్తుంది. ఏదో చిన్న దిగులు పొందుతుంది, చాలా మంచివాడే ఇప్పటిదాకా పాపం ఈయన దిగిపోయాడు అని. ఈలోగా ఎవరో వస్తారు, మీరెవడో సరైన వాడో కాదో, పాపం ఇప్పటిదాకా ఏదో మంచివాడు, ఆయనతో సంతోషంగా అయిపోయింది ఇప్పటిదాకా కాలం అంటుంది, పట్టుకుంటుంది. మళ్ళీ రేపొద్దుటికి వదిలిపెట్టేస్తుంది. ఎందుకంటే దానికి అంత పెద్ద అవసరం ఏముంది, వదిలిపెట్టేస్తుంది. మీరు చూడండి, పుట్టినప్పుడు తల్లిదండ్రుల్ని బాగా పట్టుకుంటుంది. మీ అమ్మగారిని వదిలిపెట్టి విడిచి ఉంటావా అన్నారనుకోండి, అమ్మో అంటుంది. అమ్మ నాది అన్నారనుకోండి, నాది అంటుంది. మీరు అమ్మ దగ్గర నుంచి తీసుకుని ఎత్తుకున్నారనుకోండి, అమ్మ మీదకి దూకేస్తాడు. అటువంటి వాడు అమ్మ చనిపోతుంది రోజున. చనిపోతే ఓ 10 రోజులో 11 రోజులో 12 రోజులో బెంగ పెట్టుకుంటాడు. తర్వాత మామూలే, ఆఫీసు ఇల్లు వ్యవహారం. ఓ 5 ఏళ్లు పోయేటప్పటికీ ఇంటి పురోహితుడు గుర్తు చేయాలి, మీ అమ్మగారి తద్దినం వస్తుంది కదండి తిథి అని. ఏమి మరి ఆ పట్టు ఏమైంది, విడిచిపెట్టేసింది. ఆ పట్టు విడుపు మనసుకి లేకపోతే ఎవ్వరూ నిలబడలేరు సమాజంలో, అసలు నిలబడ్డం కుదరదు. అందుకని ఈశ్వరుడు దానికి ఆ శక్తిని ఒకదాన్ని పెట్టాడు. ఈ శక్తిని మీరు వాడుకోవాలి. ఏది దాని మీద ఎక్కువగా ఉండకూడదో దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. విడిచిపెట్టేయని విడిచిపెట్టేసేటట్టుగా చూసి అది ఏది పట్టుకుని ఉండాలో మీరు గుర్తించాలి. మిగిలిన పట్లన్నీ మనం పట్టుకున్నా జారిపోయేవే. మనం ఒకవేళ శాశ్వతంగా పట్టుకుందాము అని మీ ప్రయత్నం, మీ పూనిక ఉండొచ్చు మీ ప్రేమ చేత. కానీ కాలంలో అవతల వస్తువుకో లక్షణం ఉంది, అది ఉండేది కాదు, అది వెళ్ళిపోతుంది. నాకు మా అమ్మగారంటే మహాపూజ్య భావన.
మా అమ్మగారంటే కదా అమ్మ అన్న మాటకే నాకు అంత పూజ్య భావన ఉంది. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటుంది మళ్ళీ నేను అమ్మా అని పిలవాలంటే ఇంకొక జన్మ ఎత్తే వరకు నాకు అవకాశం లేదు అని. అంత ప్రేమ ఉంటుంది. ఇవాళ నేను మా అమ్మగారి చేత్తో పలహారం చేద్దామంటే నాకు ఉందే అవకాశం లేదు. కాలంలో ఆ శరీరంలో ఆ లక్షణం ఉంది, అందుకని వెళ్ళిపోయింది ఆవిడ. నేను ఒక్కసారి అమ్మ అని పిలుద్దామంటే నా పుట్టినరోజు నాడు ఒక్కసారి ఆవిడితో మళ్ళీ తల మీద నూనె పెట్టించుకుందామంటే ఇంకా నాకు ఈ జన్మకు ఆ భాగ్యం లేదు. ఎందుకని అంటే నాకు ప్రేమ లేక కాదు, ఆవిడికి నా మీద ప్రేమ లేక కాదు. ఈశ్వర శాసనం ఒకటి ఉంది, శరీరం ఉండదు, వెళ్ళిపోయింది. కాబట్టి మీకు ఎంత ప్రేమ ఉన్నా, అవతలిది ఎంత పవిత్ర వస్తువు అయినా మీరు పట్టుకోవడం వల్ల ఉపయోగం తక్కువగా ఉంటుంది. ఎందుకని అంటే అది వెళ్ళిపోయే లక్షణం ఉంది. అది వెడుతుందో పట్టుకున్నవాడు ఎడతాడో కూడా తెలియదు. కానీ ఎప్పుడూ మీకు ఉన్నతిని కల్పించగలిగిన వస్తువు ఒక్కటే ఉంది ప్రపంచంలో, అది వెళ్ళిపోయేది కాదు. అది మిమ్మల్ని మళ్ళీ అటూ ఇటూ వెళ్ళిపోకుండా, వెళ్ళిపోయి మళ్ళీ రావలసిన అవసరం లేకుండా తనలోకి కలుపుకోగలిగిన శక్తితో ఉంటుంది. ఆ వస్తువుని మాత్రం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అది స్మరణలన్నీ ఊపిరి మీద ఆధారపడతాయి. స్మరణలన్నీ ఊపిరి మీద. ఆ స్మరణలు మనోసంబంధములు. ఈ మనస్సుకి ఉన్న పెద్ద లక్షణం ఏమిటో తెలుసా అండి? ఆఖరణ వెళ్ళిపోయేటప్పుడు నిర్దాక్షిణ్యంగా ఇంకో ఉపాధి కోసం వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు అది వెళ్ళిపోతుంది. అదే ప్రాణోత్క్రమణము అంటారు. ఆఖరణ ఇంద్రియాల్లో ఉన్న శక్తులన్నిటినీ మూట కట్టుకుని ఏదో ఒక రంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు దాని ఆఖరి స్మరణ దేన్ని ఆధారం చేసుకుంటుంది అంటే ఆఖరి ఊపిరిని ఆధారం చేసుకుని ఆఖరి స్మరణ దాన్ని. మీకు ఇది పైకి మీరు ఎవ్వరికీ చెప్పనవసరం లేదు. మీరు ఏది పట్టుకున్నా ఈశ్వరుడి కన్నా గొప్పది మాత్రం కాదు అన్నది మాత్రం మీ మనసులో ఉండాలి. ప్రపంచంలో ఈశ్వరుడి కన్నా గొప్పదా నీకు ఇది? ఒక్కనాటికి కాదు. అన్నిటికన్నా గొప్పది అదే, ఆయనే. నాకు అందుకే త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవా. నోటితో కాదది చెప్పడం. నీవే తల్లియు తండ్రియు అని మనకి కృష్ణ పరమాత్మ మీద చెప్పిస్తూ ఉంటారు. భావనలన్నీ ఎక్కడికి వెళ్ళాలంటే నాకు అమ్మ లేదని ఎవడు చెప్పాడయా? మా అమ్మ లేకపోవడం ఏమిటి? నాకు పార్వతీదేవి అమ్మ కాదు, మా అమ్మ ఆ అమ్మలోనే చేరింది. కాబట్టి నేను మా అమ్మ పాదాల మీద వేసే పసుపు కుంకాలు మా అమ్మగారివి ఆ తల్లికే చెందుతాయి. కాబట్టి నాకు అమ్మ లేకపోవడం మా అమ్మ పార్వతీదేవిగా ఎప్పుడూ ఉంది. ఆవిడ ప్రచ్ఛన్నంగా కనపడకుండా వేరొకరిలో ఉండి వచ్చి నా తలకి నూనె పెడుతుంది. ఆవిడ పెట్టకపోవడం ఏమిటి? ఎవరి రూపంలోనో వచ్చి నాకు ఏదో పట్టుకొచ్చి ఇస్తుంది నా పుట్టినరోజు నాడు. ఈ పూనిక బాగా కలిగిందనుకోండి, వెళ్ళిపోతున్న వస్తువులన్నీ అందులోకే వెళ్ళి మీతోనే ఉన్నాయనేటటువంటి ఒక ధృతి, ఒక ధైర్యం మీకుంటుంది. జారిపోయిందన్న బెంగ ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోతాయి వెళ్ళేవన్నీ? అన్నీ వెళ్ళి అందులోకే వస్తాయి. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తాను? నేను అందులోకే వెళ్ళాలి. కాబట్టి నా అనుబంధం శాశ్వతమైన అనుబంధము నాకు ఈశ్వరునితోనే. ఈ ముడి ఏం చేస్తుందో తెలుసా అండి? సరైన మార్గంలోకి తీసుకెళ్తుంది. మీరు ఒకటి బాగా గమనించండి. స్మరణ యందు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ప్రీతితో కూడిన స్మరణము నామమును చెప్పిస్తుంది. నాకు నా కొడుకు మీద చాలా వ్యామోహం అనుకోండి, నేను నిద్దట్లో పలవరిస్తాను. ఏమని అంటే నా కొడుకు పేరు రే షణ్ముఖ 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 అని కలవరిస్తుంటాను. ఎందుకని అంటే నా ప్రీతి అక్కడ నిలబడిపోయింది. నిలబడిపోవడం వల్ల అది నా స్మరణలోకి వస్తూ ఉంటుంది. మీ ప్రీతి ఈశ్వరుడి మీద నిలబడిపోయింది అనుకోండి, మీకు కష్టంలో సుఖంలో పరమ ప్రీతితో స్మరణ ఈశ్వరనామంగా తిరుగుతూ ఉండాలి. మనసు ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి ఉబలాట పడుతూ ఉండాలి. ఆ ఉబలాట పడేటప్పుడు మీరు నామాలు పట్టుకోవడం మంచిదే, నామాల గురించి వినడం మంచిదే. కానీ మీరు పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనసుకున్న బలహీనత అని నేను ఒకటి చెప్పాను కదా, నామములను కంఠస్థం చేస్తుంది. కంఠగతము అంటారు. అంటే మీ ప్రమేయం లేకుండా
అది పని చేసేస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే, మా ఇంట్లో రుద్రాధ్యాయం క్యాసెట్ పెట్టి నేను ఆన్ అని నొక్కాను అనుకోండి, నేను వింటున్నానా లేదా దానికి అనవసరం, అది అలా పాడేస్తుంది, అది అలా చెప్పేస్తుంది. నేను సభలో ఉపన్యాసం చెప్తాను అనుకోండి, అదొక తపస్సు నాకు. కాబట్టి ఆ తపోభంగము కలిగేటటువంటి అంశము కనపడితే నేను దాన్ని నివారించే ప్రయత్నం చేస్తాను. అలా ఉండొద్దు అని చెప్తాను. నేను నా ఉపన్యాసం సీడీ మీరు మీ ఇంట్లో పెట్టుకుని మీరు లేచి నిలబడ్డా, ఆ ఉపన్యాసం జరుగుతుండగా ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి వెళ్ళినా నేనేమన్నా. ఎందుకని అంటే అందులో నేను లేను, నేను ఒకప్పుడు చెప్పినటువంటి విషయం ఉందంతే. మీకు ఉపన్యాసం కూడా మీకు కొన్నాళ్లు పోయేటప్పటికి మనసు యొక్క పరిస్థితి కూడా ఎలా ఉంటుందో తెలుసా అండి? ఈ నామాలన్నిటినీ కంఠగతం చేస్తుంది. చేసేసి ఇలా ఆన్ చేస్తే చివరి వరకు మోగేసి ఆగిపోయినటువంటి ఒక యంత్రంలా శివో అని అందిస్తే శివో మహేశ్వర శంభో పినాకేశి శిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీని విలోహిత అని చదువుతుంది. అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాని పని ఏదో ఇంకోటి ఏదో ఆలోచించుకుంటుంది, ఇంకో విషయం ఏదో ఆలోచిస్తుంది. కానీ మీకు అర్థం బాగా తెలిసి ఉందనుకోండి, దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసండి, అది ఊహా చిత్రాలు గీస్తూ ఉంటుంది, ఎప్పుడూ గీస్తుంది. దానికి అదో అలవాటు, తెలిసినా తెలియకపోయినా గీస్తుంది. మీరు అందుకే చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు గమనించండి. కోటేశ్వరరావు పెళ్లికి రండి, మీకు మంచి గది ఏర్పాటు చేస్తున్నాం, మీరు ఉండడానికి మీకు ఏమీ ఇబ్బంది లేని ఏసీ రూమ్ పెడుతున్నాం అన్నారు అనుకోండి ఎవరో నాతోటి. అది వెంటనే ఏం చేస్తుందో తెలుసండి, ఒక ఊహా చిత్రం గీస్తుంది. ఒక ఏసీ, ఒక రూము, అందులో డబల్ కాట్ బెడ్, ఓ కలర్ టీవీ, దానికి ఓ రిమోట్, ఓ టీపై 2 కుర్చీలు, దానికి ఓ అటాచ్డ్ బాత్రూము, ఓ పెద్ద కర్టెను, ఇవన్నీ ఉన్నట్టు. సామాను పట్టుకెళ్ళి పర్వాలేదు పెట్టే అవి అక్కడ పెట్టేసుకోవచ్చులే. ఇటు తిరిగి ఇబ్బంది ఏంటంటే చెప్పులు లోపలే పెట్టుకోవాలి, సంధ్యావందనము అక్కడే చేసుకోవాలి. చెప్పులు బయట పెట్టి తలుపేసేస్తే పట్టుకెళ్ళిపోతారు కళ్యాణ మండపంలో. ఎందుకంటే ఆ చెప్పులు చూడడానికి ఇల్లు కాదు కదా, ఏ గది కాగది, అది అలా ఊహ గీసేస్తుంది. అది ఒక గదిని తీసుకొచ్చి మీకు చూపించేస్తుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది, దాన్నే మీరు బలంగా వాడాలి. మీకు అర్థం తెలిసిందనుకోండి, అది ఏం చేస్తుందో తెలుసా అండి, చిత్రాన్ని గీస్తుంది. వెంటనే అది స్క్రీన్ మీద సినిమా చూపించినట్టు మనసు వెంటనే లోపల ఆంతరం మీద ఒక కుంచె పట్టుకొని ఒక బొమ్మ గీస్తూ ఉంటుంది. అప్పుడు మీరు నామాలన్నీ యాంత్రికంగా చదివినా పర్వాలేదు, ఏదో ఒక్క నామాన్ని క్యాన్వాస్ గీస్తోంది అనుకోండి, అలా బొమ్మ గీస్తోంది అనుకోండి, దాని అర్థం మీకు జ్ఞాపకం ఉండి రమించింది అనుకోండి, చాలు. అందుకే శాస్త్రం ఏమంటుందో తెలుసా, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి. ఏదో ఒక్క నామం, నీ మనసు ప్రీతి అన్నది ఉండాలిగా, ఎక్కడ ఒక్క నామం పట్టుకో, కానీ ఇదే ఈశ్వరుడు అనుకో. ఈశ్వరుడు ఇలా ఉన్నాడు అని అంతే, అంతేగాని ఇదే ఈశ్వరుడు ఇంకోటి ఈశ్వరుడు కాదనకూడదు. కాబట్టి అలా అని ఏకశబ్ద సమ్యజ్ఞాత అదొక్కటి బాగా తెలుసుకుని, సృష్ట ప్రయుక్త దాన్ని బాగా నువ్వు మనసులో తిప్పుతూ ఉంటే స్వర్గేలోకే కామదుద్భవతి, నీకు కావలసిన కోరికలన్నీ స్వర్గం నుంచి దేవతలు ఈడేరుస్తారు. తత్ప్రయత్నమునందు అంతర్భాగము 108 నామముల గురించి ఏవో 4 మాటలు చెప్పడం. ఏదో ఒక నామం 30 రోజులు వచ్చి విన్నవాళ్ళు నాకు తెలిసి ఇందులో 30 రోజులు వచ్చారు. అందున దీక్షితులయ్యుండి అసుర సంధ్య వేళలో పూజ చెయ్యవలసిన వాళ్ళు గబగబా ఇంటికెళ్లి పూజ చేసుకుని అత్యంత శ్రద్ధాభక్తులతో ఇక్కడికి వచ్చి విన్నవాళ్ళు నాకు తెలుసు. ఈ 30 రోజులు ఒక్కరోజు మానకుండా వచ్చారు. గమనించడం వరకే నా వంతు, పైకి నేనేమన్నాం. కాబట్టి అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ శ్రద్ధకి తార్కాణం. అనేక పనులుండి 3 రోజులకు ఒకసారి విమానం ఎక్కి ఊళ్ళు వెళ్ళిపోయవలసినటువంటి అవసరాలున్న వాళ్ళు ఈ 30 రోజులు ఎక్కడికి వెళ్లకుండా శివాష్టోత్తరం కోసమే ఉండిపోయిన వాళ్ళు నాకు తెలుసు. అటువంటి జిజ్ఞాసులున్నారే, వాళ్ళకి ఒకటి అవసరం అవుతుంది, సింహావలోకనము. సింహావలోకనము అంటే సింహం కొంత దూరం వెళ్ళి మళ్ళీ ఓసారి తల తిప్పి వెనక్కి చూస్తుంది. దానికి ఏం శత్రువులు ఉంటారని భయం కాదు, అయినా దానికి అది లక్షణం. కాబట్టి అది వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అలా చూసేటటువంటి సింహమునకు ఉన్న లక్షణము ఎంత మంచిదో, ఒక్కసారి మళ్ళీ 30 నామముల యొక్క అర్థాన్ని బాహ్యంలోనైనా స్మరించుకుంటే
మళ్ళీ మనసుకి ఉన్న లక్షణం కదండి, ఒకసారి తవ్వి తీస్తుంది. దానివల్ల మీకు బాగా జ్ఞాపకం ఉంటే ఒక్క నామం తరింపచేస్తుంది. దానికోసం ఇవాల్టి ప్రయత్నం తప్ప ఎందుకు చరివిత చరణంగా చెప్పింది మళ్ళీ చెప్తున్నాడు అని మీరు అనుకోకండి. మనకి ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రమునకు ప్రారంభంలో ఒక ధ్యాన శ్లోకం ఉంది. ధ్యాన శ్లోకము అన్నదానికి అర్థం ఏమిటంటే, ధ్యాన శ్లోకము చదివేటప్పుడు బాగా పరిణితి కలిగితే తప్ప కళ్ళు తెరిచి ఉండరాదు. ధ్యాన శ్లోకమునకు కన్నులు మూసేయాలి. ఎందుకంటే మీకు బాహ్యంలో చాలా గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళకి ఇది వర్తించదు. వాళ్ళు ఇలా చూస్తూ కూడా ఆంతరమునందు ఉన్న చిత్రాన్ని చూస్తూ బాహ్యంలోకి చూడగలరు. అది అందరికీ అబ్బదు, చాలా కష్టం. అది చాలా సాధకుడు ముందుకెళ్ళాక కలిగే స్థితి. ఈ పైవి చూడడం మానేసి కన్నులు మూస్తే వెంటనే మనసు ఇక్కడ ఒక బొమ్మ గీస్తుంది. ఇప్పుడు నీ చెప్పేవన్నీ నీ గురించి అని ఆయన మ్రోల మీరు నిలబడి ఆయన వంక చూస్తూ చెప్తున్నట్లుగా భావన చెయ్యి. ఇది మిగిలినవి ఏవీ నీకు రాకపోయినా 108 నామాలను పట్టుకోవడం నీకు కష్టమైతే, అర్థం పట్టుకోవడం కష్టమైతే ఇలా పట్టుకోవడం మొదలుపెట్టు. ఆ తర్వాత అలా పట్టుకోవడం మొదలు పెడితే ఆయనే అనుగ్రహించి 108 నామాల అర్థం కాదు, శైవాగమాలే అర్థమయ్యేట్టు చేస్తాడు. నిన్నే శివుణ్ణి చేస్తాడు. ఒకసారి కోపం అంటూ వచ్చేయాలే కానీ నోటికి హద్దు ఏమిటి? అయితే విచిత్రం ఏమిటో తెలుసా అండి, పరమేశ్వరుడి విషయంలో మీరు ఎంత నింద చేద్దామన్నది స్తోత్రమే అవుతుంది. ఆయన్ని నిందించడానికి ఏమి ఉండవు. ఎందుకనంటే మీరు నింద చేద్దామని ప్రయత్నించినవి కూడా స్తోత్రములయ్యేది ఒక్క ఈశ్వరుడి పట్లనే. పరమశివుడు ఎంతటి సులభుడో, పరమశివుడు ఎంతటి కారుణ్యమూర్తో, అమ్మవారు కూడా అంతటి సౌలభ్యము అంతటి కారుణ్యము ఉన్న తల్లి. కాబట్టి ఆవిడకున్న గొప్ప గుణం ఏమిటంటే, ఆవిడ జగజ్జనని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి. అటువంటి తల్లిని లోక విరుద్ధమైన కోరిక కోరుతాడు ఒకడు. ఆయన ఏమంటాడంటే ఇది కీర్తికి పరాకాష్ఠ అంటారు. అంటే అందరూ అమ్మా అని పిలిస్తే నేను ఒక్కడిని అమ్మాయి అని పిలవాలనుకుంటాను. అంటే ఆమె నాకు కూతురు కావాలి. ఇప్పుడు లౌకికమైన ఆచారము చేత ఆమె నాకు నమస్కారం చెయ్యాలి, నేను ఆమెకి నమస్కారం చేయడం కాదు. దీనివల్ల వచ్చేటటువంటి ఇంకొక పెద్ద ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? అమ్మవారు మీ కడుపున పుడితే పరబ్రహ్మము మీకు అల్లుడైపోతాడు. పరబ్రహ్మము అల్లుడు ఎందుకు అవుతాడో తెలుసా? తండ్రిగా అనుగ్రహిస్తుందేమో కానీ భర్తృస్థానంలో ఆవిడ మహాపతివ్రత. అందుకని ఎప్పుడూ ఆయనే ఉంటాడు. అందుకని ఈమె ఎన్ని మాటలు కన్యగా వస్తుందో అన్ని మాటలు ఆయన పరాత్పరుడు అవతార స్వీకారం చేసి కళ్యాణానికి ఆయన వస్తాడు. అది మీరు ఏ రూపాన్ని చూడండి. ఆయన రాముడిగా వస్తే ఆవిడ సీతమ్మగా వస్తుంది, ఆయన కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణిగా వస్తుంది, ఆయన పార్వతిగా వస్తే ఆయన మళ్ళీ శివుడిగా వస్తాడు. ఆవిడ ఎన్ని అవతారాలు స్వీకరిస్తుందో అన్ని మాటలు ఈశ్వరుడు భర్తగా వస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు పరబ్రహ్మమునకు అల్లుడవుతాడు. పరబ్రహ్మము యొక్క కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటటువంటి అదృష్టం వచ్చింది కాబట్టి మోక్ష సిద్ధిని పొందుతాడు. పరమేశ్వరుణ్ణి పట్టుకోవడం కష్టమేమో, అమ్మవారిని కూతుర్ని చేసుకుంటే అయ్యవారు అల్లుడైపోయినట్టే. కాబట్టి దక్ష ప్రజాపతికి ఈ కోరిక పుట్టింది, అమ్మవారిని నా కూతుర్ని చేసుకోవాలి. అక్కడ వరకు దోషం పట్టడానికి ఏం లేదు, అది పరమభక్తి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే తపస్సు చేశాడు, అనుగ్రహించింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అఖిలాండేశ్వరి అయినటువంటి అమ్మవారు అనుగ్రహించి ఆవిడంది తప్పకుండా నీ కడుపున పుడతాను, నీ కూతురిగా పుట్టాను కాబట్టి ఇంకొక పేరు పెట్టి పిలిస్తే నీకేం తృప్తిగా ఉంటుంది? నీ పేరు నా పేరులో కలిస్తే నీకు తృప్తి ఉంటుంది, లోకంలో శాశ్వతత్వం వస్తుంది. ఓ చూశావా దక్షుడు చేసుకున్న అదృష్టం అంటారు. కాబట్టి దాక్షాయణి అని పిలవబడతాను. కాబట్టి దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది. ఆవిడ ఎవరికి కూతురుగా వచ్చినా ఆవిడ ఎవరికి చెందుతుంది? ఎవరికి చెందిన వస్తువు ఆవిడ? పరమేశ్వరుడికే. కాబట్టి ఆవిడ పరమశివునకు కన్యాదానం చేయబడింది. ఇప్పుడు పరమేశ్వరుడు ఆయనకు అల్లుడయ్యాడు. ఇక్కడ వరకు కథ బానే ఉంటుంది. ఉపద్రవం అంతా ఎక్కడొచ్చిందో తెలుసా అండి?
అది అనుగ్రహము అన్న విషయాన్ని మరిచిపోయి దాని స్థానంలోకి ఏం తెచ్చాడంటే దేహ సంబంధాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అల్లుడు కదండి, అల్లుడు నేను మామగారిని కదా, ఆయన నాకు నమస్కారం పెట్టాలి కదా. అల్లుడుగా ఆయన అవడం నన్ను తరింపజేయడానికే కానీ అల్లుడిగా ఉన్నంత మాత్రం ఆయన నాకు అల్లుడు అవడానికి ఆయన పుట్టినవాడు కాడు. పుట్టింది కూతురు, ఆవిడ కూడా అనుగ్రహించడానికి పుట్టింది. ఆయన సొత్తు కాబట్టి ఆయనకి ఇల్లాలయ్యింది. ఆయన నాకు అల్లుడు లౌకికంలో నన్ను తరింప చేయడానికి, అంతేకాని ఆయన నాకు అల్లుడని నా కాళ్ళు పట్టాలని నాకు నమస్కారం చెయ్యాలని అలా కోరుకోకూడదు కదా అన్న ఇంగిత జ్ఞానం పోతుంది. ఎందుకు పోతుందో తెలుసా అండి? దేహ సంబంధములు ఒక స్థాయిలను కల్పించి అహంకారమునకు కారణమవుతాయి. ఏమైపోతుందంటే ఎంత ప్రాజ్ఞుడైనా కానివ్వండి, ఆయనతో బంధుత్వం వచ్చిందనుకోండి, ఓ అల్లుడో ఓ బావమరిదో వరుసకు అయ్యాడు అనుకోండి, ఇంకక్కడి నుంచి ఏమిటంటే నాకు బావమరిదే అవుతాడంటే ఇతను అని బంధుత్వం చెప్పి భుజం మీద చెయ్యేస్తాడు. ఆయన భుజం మీద చెయ్యి వేయించాలాగా మర్చిపోతాడు యుక్తాయుక్త విచక్షణ. ఎందుకంటే దేహ సంబంధం ఆయన యొక్క శక్తిని కప్పేస్తుంది, అజ్ఞానం చేత యువతలవాడి యందు కప్పేసి ఆయన స్థాయి ఏమిటో తన స్థాయి ఏమిటో మరిచిపోయి ఆయన తన ముందు ఆ బంధుత్వం చేత అలా నిలబడాలని కోరుకుంటాడు. ఇప్పుడు అలా నిలబడడానికి ఈశ్వరుడికి ఏమీ బాధ ఉండదు. ఈశ్వరుడు నిస్సంగుడు, అందుకని ఆయన అలాగే నిలబడతాడు. దానికి ఏది పోన్లేని నీ కల్లుడిని అంటాడు. పాడైపోయేవాడు ఎవరో తెలుసా అండి? అలా కోరుకున్నవాడు ఎవడో వాడు పారై తీరుతాడు. ఎక్కడంటే ఎందుకంటే ఆ ఉద్ధతి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి అపచారం వైపుకి వెళుతుంది ఆఖరికి. ఇది ప్రమాదం తీసుకొచ్చేటటువంటి స్థితి. అక్కడే పడిపోయాడు దక్ష ప్రజాపతి. అసలు అప్పటి వరకు దక్ష ప్రజాపతికి పరమేశ్వరుడికి ఏమీ ఇబ్బంది లేదు. ఇబ్బంది రావడానికి పరమేశ్వరుడి వైపు నుంచి ఉండదు, ఎప్పుడూ ఉండదు. రావడం అన్నది ఎక్కడి నుంచి రావాలి? దక్ష ప్రజాపతి వైపు నుంచే రావాలి. ఎందుకు రావాలి అంటే మనుష్యుల యొక్క మనస్సులు ఎంత విచిత్రంగా ఉంటాయో చూడండి. ఒకానొకప్పుడు ప్రజాపతులు అందరూ కలిసి ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం చూడ్డానికి అందరూ వెళ్ళారు. యజ్ఞం అన్నది పవిత్ర కార్యం కదండి. పూర్వం దేవతలు వచ్చేవారు. ఇప్పుడంటే మనకి లోకంలో ధర్మ వ్యతిరిక్తమైన ప్రవర్తన ఎక్కువై దేవతలు కంటికి కనపడడం మానేశారు. పూర్వం త్రేతాయుగంలో కూడా దశరథ మహారాజు గారు ఇష్టి చేస్తుంటే ఇంకా ఆయన మొదలెట్టలేదు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాన్ పుత్రకారణాత్ అన్నాడు ఆయన. నేను ఇష్టి చేస్తానన్నాడు, మాట తప్పడు, ఇష్టి చేస్తాడు. కాబట్టి ఎలాగో మంది పిలిచి హవిస్సు ఇస్తాడు, మనం తినాలిగా రండి అని వచ్చేసారు దేవతలందరూ. వాళ్ళందరూ వచ్చేసి కూర్చున్నారు. కూర్చుంటే కదా బ్రహ్మగారు కూడా వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే అప్పుడు వచ్చింది, అయా రావణుడు చంపేస్తున్నాడు, మమ్మల్ని అందరినీ ఏం చేయమంటారు? అక్కడ మొదలైంది రామాయణం. కాబట్టి దేవతలు మనం ఒకళ్ళు పిలిస్తే పలహారానికి ఎలా పెడతామో అలా దేవతలు యజ్ఞం చేస్తే వచ్చి కూర్చునేవారు, మాట్లాడుకుంటుండేవారు. ఇంట్లో చక్కగా పిలిస్తే ఒక్కొక్కళ్ళు వచ్చి పుచ్చుకుని పెడుతూ ఉండేవారు. కనపడడం ఎప్పుడు మానేశారంటే అయ్య బాబోయ్ వీళ్ళకి ధర్మ వ్యతిరేకమైన ప్రవర్తన ఎక్కువైపోయింది, కాబట్టి నేను ఈ పని చెయ్యను, నేను వాళ్ళకి కనపడను అని దేవతలు సంకల్పం చేశారు. అందుకే అసలు విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ ఈశ్వరానుగ్రహం దేని వల్ల ఉంటుంది అంటే మీరు ఎంత పాటిస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఒక సభకి కొన్ని వేల మంది వచ్చి కూర్చుని విన్నారు అని సనాతన ధర్మం నిలబడిందని నిర్ధారణ చేయడానికి వీల్లేదు. వాడు సనాతన ధర్మమునందు నిలబడి ఈశ్వరానుగ్రహం పొందడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తేమిటంటే బొట్టు పెట్టుకుని ఉంటే. బొట్లు పెట్టుకోవడానికి నామోషి అయి ఉపన్యాసాలు 30 రోజులు విన్నవాడికి ఏమి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది నాకు చెప్పండి? ధర్మము నువ్వాచరిస్తే వచ్చేది ఈశ్వరానుగ్రహం. నీకు ఆకలిస్తే నువ్వు అన్నం తినాలి, నీకు బొట్టు పెట్టుకోవడమే కష్టమైతే ఈశ్వరానుగ్రహం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని వింటే ఏం ఉపయోగం ఏముంది? నువ్వు చేయవలసిన ప్రాథమిక విషయమే నీకు చేత కానప్పుడు ఎక్కడి నుంచి ఈశ్వర కృప కలుగుతుంది? కాబట్టి దేవతలు కనపడడం మానేశారు అంటే అది కారణం. కాబట్టి వాళ్ళు కనపడరు కలియుగంలో. కానీ భక్తితో సమంత్రకంగా హవిస్సులు ఇచ్చినప్పుడు వాళ్ళొక్కసారి వచ్చి ఆ హవిస్సుని స్వీకరించి వెడుతుంటారు. ఇప్పుడు దేవతలందరూ వెళ్ళడం ఆనవాయితీ. దేవతలు వచ్చినప్పుడు దేవతా సార్వభౌముడు కూడా ఓసారి రావాలని కోరుకుంటారు కదా. కాబట్టి ఆయన కూడా వెళ్ళాడు ఆ సభకి. వెళ్ళి యజ్ఞం జరుగుతోంది, చక్కగా ఆ యజ్ఞంలో జరుగుతున్న మంత్రాలవి వింటూ సంతోషంగా కూర్చున్నారు. కూర్చుండగా వచ్చింది ఉపద్రవం అంతా. సరసిజగర్భ యోగిజన
మునివర్యులు, పర్వ సుపర్వులు, ఋషీంద్రులు అందరూ వచ్చి కూర్చునియుండా అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన సభాసదుల్ ఒక్క ఉదుటున లేచిరి పితామహ భర్గులు తక్క అందరూ. ఆ సభలో అందరూ వచ్చి కూర్చునున్నారు. కూర్చునుంటే ఆ సభలోకి దక్ష ప్రజాపతి వచ్చాడు. దక్ష ప్రజాపతి అంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కుమారుడు. పైగా ఆయన ప్రజాపతులందరికీ కూడా నాయకత్వంలో ఉన్నాడు. బ్రహ్మగారు ఆయనకి ఆ పదవి ఇచ్చారు. కాబట్టి నేను ప్రజాపతులకు నాయకుడిని, సృష్టి చేయడానికి నియమింపబడిన ప్రజాపతులలో పెద్దవాడు నాయకుడైన. కాబట్టి నేను వస్తుంటే అందరూ లేవాలి కదా సభలో, అది మర్యాద. కాబట్టి అందరూ లేచి నిలబడ్డారు. దక్షుడు వస్తుంటే లేవాలి, నేను వస్తుంటే అంటే దక్షుడు వస్తున్నప్పుడు లేచి నిలబడాలి కాబట్టి అందరూ లేచి నిలబడ్డారు. ఎవరిద్దరు లేవలేదు? పితామహ భర్గులు తక్క ఎందరు. పితామహుడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు, భర్గుడు పరమశివుడు, వీళ్ళిద్దరే లేవలేదు. పితామహుడు బ్రహ్మగారు లేకపోతే ఆయనకేం కష్టం కలగలేదు. ఎందుకో తెలుసా అండి? నన్ను కన్న తండ్రి, బ్రహ్మగారిని కన్న తండ్రి. అసలు లోకంలో సృష్టి మొదలు ఆయన దగ్గర నుంచే కదా. ఆయనలోకి లయమే ఆయనలోంచి మొదలవుతోంది. బ్రహ్మగారే లేవక్కర్లేదన్నప్పుడు శివుడు ఎందుకు లేస్తాడు? శివుడు లేవక్కర్లేదు. తనకన్నా పెద్దవాళ్ళు, తనకన్నా మేధావులు, తనకన్నా అధికులు లేవక్కర్లేదుగా సభలో. కాబట్టి పరమశివుడు కూడా లేవలేదు. కానీ ఆయన పార్వతీదేవితో చెప్పాడు ఒక రహస్యాన్ని. నేను అది విష్ణువుకి శివుడికి ఉండే సంబంధం అంత గొప్పగా ఉంటుంది. ఆయనకి నమస్కరించుకుంటాడా? నమస్కరించడు. ఆయన ఏం చేయాలి? సర్వభూతముల యందు వసించి ఉండే దేవుడిగా వాసుదేవుడన్నవాడున్నాడే, ఆయనకి నేను నమస్కారం చేశాను పార్వతి. ఉపాధికి చెయ్యకూడదు, నేను లేచి చేయడం కుదరదు, అందుకని లేవలేదు. మీ నాన్నకి ఇది అర్థం కాలేదు. ఎందుకు అవ్వలేదో తెలుసా? నువ్వు పుట్టి కన్యాదానం చేసే వరకు ఉందా బుద్ధి. నా అల్లుడు అన్న భావన రాగానే, దేహ సంబంధం మనసులో నాటుకోగానే, ఈయన నేనొస్తే లేవలసిన వాడు అన్న భావన నాటుకుంది ఇప్పుడు, నా అల్లుడు అని. కాబట్టి ఆయనకి కోపం వచ్చి ఇక మాట్లాడడం, ఇంకా ఒకసారి కోపం అంటూ వచ్చేయాలే కానీ నోటికి హద్దు ఏమిటి? అయితే విచిత్రం ఏమిటో తెలుసా అండి? పరమేశ్వరుడి విషయంలో మీరు ఎంత నింద చేద్దామన్నది స్తోత్రమే అవుతుంది. ఆయన్ని నిందించడానికి ఏమి ఉండవు. ఎందుకనంటే మీరు నింద చేద్దామని ప్రయత్నించినవి కూడా స్తోత్రములయ్యేది ఒక్క ఈశ్వరుడి పట్లనే. వెంటనే దక్ష ప్రజాపతి అన్నాడు వచ్చాడు, కూర్చున్నాడు, మిగిలిన వాళ్ళని కూర్చోమన్నాడు. పరమశివుడి వంక చూశాడు, దేవతల్ని పిలిచి అన్నాడు, నేను చెప్పేది పరాకుగా వినండి, శ్రద్ధగా వినండి, ఎవరూ మాట్లాడకండి, ఈ మాటలు నేను చెప్పేటప్పుడు. అనయము లుప్త క్రియాకలాపుండు, దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు, భూతిలిప్తుండు, అస్థిభూషణుండు, ఉగ్ర పరేత భూచెరుండు. పరమశివుడి మీద ఆయన వేసినటువంటి విశేషణాలు అలా వెళ్ళాయి. అనయము లుప్త క్రియాకలాపుండు, ఏ పని చేయడు, అలా కూర్చుంటాడు. అలా ఎందుకు కూర్చుంటాడో ఆయనకి తెలీదా? తెలుసు. ఆయన జ్ఞానులకు జ్ఞాని కాబట్టి ఆయన ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆయన భక్తితో ఉండడానికి ఎవరున్నారు ఆయన మీద? కాబట్టి భక్తి వస్త్రం కట్టుకోడు దిగంబరుడు అని చెప్పాను మీకు నేను. ఆయన మీద ఇంకెవ్వరు లేరు ఆయన భక్తితో ఉండడానికి. కాబట్టి ఆయన ఎవరి కోసం ఏం చేయాలి? కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు అని దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు. ఆయన అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో చెప్పాడు, 2 కారణాల చేత నాకు శ్మశానం ఇష్టం. ఒకటి, బ్రహ్మగారు అడిగాడు నన్ను, మీరక్కడ కూర్చుంటే భూత ప్రేతాలన్నీ అక్కడే కూర్చుంటాయి బయటికి వెళ్ళిపోకుండా. మీరు కానక్కడ కూర్చోపోతే వాటిని అదుపు చేసేవాడు ఎవరు లేడు, అవి ఎవరికి భయపడవు, అవి వెళ్ళి లోకం మీద పడిపోతాయి. కాబట్టి మీరు అక్కడ కూర్చుని వాళ్ళని కూడా అక్కడ కూర్చోబెట్టండి మహాదేవా అని అడిగాడు. అక్కడే కూర్చుంటానన్నాడు. 2, అది గేటు దాటి బయటికి వస్తే మిగిలిన వాళ్ళందరూ ఏదో ఒకటి చూపించుకుని అహంకారం పడిపోయేవాళ్ళి. ఏదీ లేకపోతే నేను పొడుగ్గా ఉన్నానో, నేను తెల్లగా ఉన్నానో, నేను ఫలానా కులం వాడినను, ఫలానా జాతి వాడినను, నేను చదువుకున్నానో, చదువుకోలేదని గర్వమో, లేకపోతే ఉందని గర్వమో, లేదని గర్వమో, ఏదో గర్వం. గర్వమునకు కారణమైనటువంటి శరీరము, గర్వమునకు కారణమైన ఐశ్వర్యము, ఇది ఉంటే కదూ దీనికి బంధువులు, ఇది ఉంటే కదూ ఇది నాజెండానికి. ఇది
ఇది కాలిపోయిన తర్వాత అక్కడ సమానత్వమే తప్ప ఎవ్వరి యందు ఏ భేదం లేకుండా నిలబడి ఉంటారు జీవులందరూ. అప్పుడు వాళ్ళు దెబ్బలాడుకోవడానికి ఇంకా వాళ్ళ మధ్య కారణాలు లేవు. ఇన్నాళ్ళు దెబ్బలాడుకున్న వాళ్ళు దెబ్బలాడుకోవడానికి కారణం లేక భుజాల మీద చేతులు వేసుకుని నిలబడితే ఎంత చిత్రంగా ఉంటుందో అక్కడ చూడడానికి పార్వతి. అది చూస్తూ ఉంటాను, ఈ బుద్ధి అక్కడ ఉంటే మీరు ఎంత బాగుపడుదురా అనుకుంటూ ఉంటారు. అందుకు అక్కడ ఉంటాడు ఆయన. చెప్పాడు పార్వతీదేవితోటి, ఉగ్ర పరేత భూచరుండు దిగంబరుండు స్రస్తకేశుండు. ఎప్పుడు ఆ జుత్తు చిమ్ముకుని ఉంటాడు ఆయన. ఆయన వ్యోమకేశుడు. ఆయన శిరస్సు ఆకాశం అంతా వ్యాప్తి చెంది ఉంటుంది. అది స్తోత్రం. ఎందుకనంటే మీరు తిరదామన్న స్తోత్రమే అవుతుంది ఈశ్వరుడి విషయంలో అనడానికి నేను చెప్తున్నాను. మాస శివరాత్రి పూట ఆ పద్యం అంతా ఎందుకని పరిహరించాను. ఇటువంటి వాడికి నేను కూతురుని ఎలా ఇచ్చాను? బుద్ధిహీనుడు. నేను వస్తుంటే ఎలా కూర్చున్నాడో చూడండి. మామగారు వస్తున్నాడు, సభలో లేవాలని తెలియదు ఇతనికి. అంటే ఆయన పరమాత్మ తత్వాన్ని విడిచిపెట్టాడు. ఆయనకి తన దేహంతో ఉన్న బంధుత్వాన్ని పట్టుకున్నాడు. అప్పుడు ఆయన ఏం ఆలోచించాలి? నేను మామగారినైతే, ఆయనకి కూతుర్ని కన్నవాడినైతే, నేను ఆయన కన్నా పెద్దవాడనై ఉండాలి కదా. అల్లుడి కన్నా పెద్దవాడు అవ్వాలి కదా మామగారు. అల్లుడి కన్నా పెద్దవాడు అవ్వాలి అంటే జ్ఞానము చేతనా, ఐశ్వర్యము చేతనా, ధనము చేతనా, లేకపోతే వయసు చేతనా? అన్నిటికన్నా ముందు వయసు చేత పెద్దవాడు అయి ఉండాలిగా. దక్షుడు శివుడి తర్వాత పుట్టినవాడు అయి ఉండాలి. దక్షుడు శివుడి కన్నా ముందు పుట్టాలి, శివుడు దక్షుడి కన్నా తర్వాత పుట్టాలి. ఆ పాటి జ్ఞానం లేదు దక్షుడికి. నేను ముందు పుట్టానా, శివుడు ముందు పుట్టాడా? అసలు శివుడు ముందు పుట్టాడా అన్న మాట లేదుగా. అభవహ, ఆయన అసలు పుట్టినవాడు కాడు, గిట్టేవాడు కాడు. కాబట్టి ఆయన నాకు అల్లుడేమిటి, నేను మామగారేమిటి, ఇవన్నీ ఎందుకు మరుపుకొచ్చాయో తెలుసా అండి? దేహబంధుత్వం. అల్లుడన్న మాటలోంచి ఇంత అజ్ఞానం పుట్టుకొచ్చింది. ఏ అనుబంధం వల్ల ధరించాలనుకున్నాడో ఆ అనుబంధం అహంకరించడానికి పనికొచ్చింది. ఇప్పుడు అహంకరించడానికి పనికొచ్చి పరమేశ్వరుణ్ణి నింద చేశాడు. ఆయన పట్టించుకుంటాడా? ఆయన నిశ్శబ్దంగా అలా నవ్వుతూ కూర్చున్నాడు. ఆయన కనీసం ఇంటికెళ్ళి చెప్పలేదండి పార్వతీదేవితో. సరే, అభిమాన సంఘాల వాళ్ళని ఉంటారు, వాళ్ళకి అసలు కన్నా వడ్డీ ఎక్కువ అని వాళ్ళ అల్లరి చాలా ఎక్కువగా ఉండదు. అంత అల్లరి చేశారు నందీశ్వరుడును భృగువు. అక్కడ అయిపోయింది. పరమశివుడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన కార్యాల్లో ఆయన నిమగ్నం అయి ఉన్నాడు. ఆయన ఎప్పుడైనా ఏదైనా అదోలా ఉండి అత్తవారింటి వైపు ఏదైనా మాట వస్తే వాళ్ళ ఊసెత్తకో అంటే కదా పార్వతీదేవికి అనుమానం రావాలి. అలా అనడానికి ఆయన మనసులో వ్యగ్రతని పొందేవాడు కాడు. ఆయన నిశ్చల చిత్తుడు, అవ్యగ్రహ. ఆయన ఎప్పుడు ప్రశాంత చిత్తుడై ఉంటాడు, సాత్విక, శుద్ధ విగ్రహ. కాబట్టి ఆయన హాయిగా ఉన్నాడు.